రామయ్య పెళ్లి సమయంలో కోటి తలంబరాలతో భద్రాద్రికి వచ్చిన భక్తులకు మజ్జిగ పానకం పంపిణీ 2000 మందికి అన్నదానం చేసిన నృసింహ సేవా వాహిని. ప్రతినిత్యం ఆధ్యాత్మిక సామాజిక సేవల్లో తరిస్తున్న నృసింహ సేవా వాహిని సోమవారం భద్రాద్రి రామయ్యకు గోటి తలంబ్రాలు. ప్రతి సంవత్సరం హోలీ పర్వదినాన ప్రతి గడప రామయ్య కళ్యాణం కొరకు ఈ తలంబ్రాలను రామనామం చెబుతూ గోటితో వలచి తేవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం అనేక మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రికి రావడం జరిగినది. రామయ్య సేవలో మన వంతు సేవలు అందించాలని నృసింహ సేవ వాహిని ఆధ్వర్యంలో నడిచి వచ్చే భక్తుల కొరకు అనేక ప్రాంతాలలో మజ్జిగ పంపిణీ చేసి వారి దాహార్తిని తీర్చడమే కాకుండా సుమారు 2000 మందికి అన్నప్రసాదాన్ని అందించి భక్తుల పాలిట పెన్నిదిగా నిలిచింది శ్రీ నృసింహ సేవ వాహిని సంస్థ. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ, రాముడు నడియాడిన ఈ పుణ్యభూమిలో రామకార్యం కొరకు వచ్చే భక్తుల కొరకు మా వంతు సేవలందించడం మా అదృష్టంగా భావిస్తున్నామని, ప్రతి హోలీ పర్వదినాన మజ్జిగ, మంచినీరు, పానకం, అన్న ప్రసాదం అందిస్తూ వస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.